అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్తా ఉంటాను కదా అప్పుడప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేసుకుని ఒక 10 రోజులకి 20 రోజులకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని. నేను అల్లం ముక్కలు ఇలాగ కడిగేసి కట్ చేసేసుకున్నాను. అంత ముక్కలు ఎల్లుల్లిపాయలు కూడా కొన్ని పొట్టుతో వేసాను, కొన్ని పొట్టు లేకుండా వేసాను. ఇప్పుడైతే పొట్టు తీసేస్తున్నారు కానీ మా అమ్మమ్మ వాళ్ళు అయితే పొట్టుతోనే వేసేవారు. ఎల్లుల్లిపాయలు ఏంటి అల్లం ఏంటి కడిగే శుభ్రంగా మట్టి కడిగే శుభ్రంగా కడుక్కుని వేసుకుని శనగల మీద నూరేవారు. నేను ఇంకో అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో అయితే కొంచెం ఉప్పు వేస్తున్నాను. నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే కలర్ చేంజ్ అవ్వదని వేస్తున్నాను నేను ఆయిల్. చూసారా ఎంత మెత్తగా నలిగిపోయిందో. ఇది ముక్కలు కూడా లేవు, నలిగిపోయింది మెత్తగా. ఫ్రెష్గా ఉన్నది, తెల్లగా ఉన్నది. చూసారా ఎంత తెల్లగా ఉందో, భలే ఉంది కదా కలర్ఫుల్గా. ఇది వేస్ట్ అవ్వదు, పాడవదు కూడా. కొంతమంది పసుపు వేస్తారు, నేనంత పసుపు వేయను కాదు వేయను. సరే మీకు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. రోజు ఉంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే ఎప్పటికప్పుడు చేసుకుంటాక పర్వాలేదు. ఇలాగ బయట దేశంలో ఉన్న వాళ్ళకి, జాబులు చేసుకునే వాళ్ళకి, ఇలా బయట దేశంలో ఉండే వర్కులు చేసుకునే వాళ్ళకి వస్తే చాలా పనికొస్తుంది, వీలుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం మసాలాలు కొట్టుకుని చేసుకోవాలి. అంటే నేను ఆల్మోస్ట్ అన్ని మసాలాలు రెడీ చేసుకుంటా. ధనియాల పొడి ఏంటి, జీలకర్ర పొడి, గరం మసాలాలు అన్నీ, మళ్ళీ శనక్కాయ పప్పుల పొడి అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే సడన్గా ఏ టైంలో ఏది తొందరగా అయిపోతే అది చేస్తాం కదా వంట, దానికి అనుకూలంగా నేను చేసుకుని పక్కన పెట్టుకుంటాను. సరే మీకు నచ్చిన ఎవరైనా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.